గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో తెలంగాణ సిపిగెట్ 2026 ఎవరైతే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని సో వెయిటివ్ న్యూస్లో అయితే ఇంతకుముందుకే వచ్చింది అప్డేట్. రేపు పొద్దున న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. ఆగస్ట్ 5 రోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. జస్ట్ 2 days ఉంది. ఎల్లుండే మనకి దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు రాసిన వాళ్ళు సెపరేట్ సబ్జెక్ట్స్ వైజ్ ర్యాంక్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీ స్కోర్ చెక్ చేసుకోవచ్చు, ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎక్కడెక్కడ సీట్ వస్తుంది నాకు అని చెప్పేసి ర్యాంకును బేస్ చేసుకుని. సో చాలా మంది ఇప్పుడు ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం, ఎంపెడ్, ఎంఎడ్ ఇవన్నీ కోర్సెస్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఎల్లుండి బుధవారం ఆగస్ట్ 5 ఆఫ్టర్నూన్ 3కి రిజల్ట్స్ అని చెప్పారు. 3 అన్నా కూడా వాళ్ళు 3కే పర్టికులర్లీ రిలీజ్ చేస్తారని ఏముండదు. పక్క ఒక 1 hour లేట్ అయితే అవుతుంది. 4 కానీ 5 కానీ ఆ టైంకు మీరు చెక్ చేసుకుంటే వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ చేసుకున్నారో, ఏ వెబ్సైట్లో అయితే సిపిగెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో అదే వెబ్సైట్లో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని మీకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓపెన్ చేసుకుంటే ర్యాంక్స్ వస్తుంది. మళ్ళీ కొంతమంది నార్మల్గా టూ సబ్జెక్ట్స్ 3 subjects 4 subjects రాసిన వాళ్ళు సెపరేట్ హాల్ టికెట్స్ ఉంటాయి. ఆ సెపరేట్ హాల్ టికెట్స్ తోటి మీరు 4 ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు సెపరేట్ సబ్జెక్ట్ వైజ్. ఈ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. వితిన్ 3-4 daysలో ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీరు ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఇప్పటివరకు పాస్ అయిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, డిగ్రీ సెమిస్టర్ వైజ్ మెమోస్, లాంగ్ మెమోస్ లేకపోతే ఆ సెమిస్టర్ వైజ్ మెమోస్లో కూడా 6th semester మెమో లేకపోతే ఆన్లైన్ ప్రింట్అవుట్ అప్లోడ్ చేయొచ్చు. అదే మెమో లాగా ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేపిస్తే అది మెమో లాగా పనిచేస్తుంది. సో సెమిస్టర్ వైజ్ 6 మెమోస్, సప్లీ మెమోస్ ఉంటే అవి కూడా కలపాలి. 10th మెమో, ఇంటర్ మెమో, నెక్స్ట్ 9th to డిగ్రీ బోనఫైడ్స్, టీసీ, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్నట్టు మెయిన్గా చేయాల్సింది. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోరు. అండ్ 2 days తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిలీజ్ అయిన తర్వాత చూసుకోవచ్చు. సో చాలా మందికి ఇప్పుడు మా కోర్స్ ఎక్కడెక్కడ ఉంది, ఆల్ ఓవర్ తెలంగాణలో ఏ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంది అనేది తెలియదు. చాలా మంది అడుగుతూ ఉంటారు. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఇక్కడ మన లోగో ఉంది కదా, ఆ ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే సిపిగెట్ గైడెన్స్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆల్ యూనివర్సిటీస్ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కోర్టు ఉమెన్స్, లేదంటే జేఎన్టీహెచ్ అన్ని యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ యాప్లో అవైలబుల్గా ఉంది. సో అందులో జాయిన్ అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ నాకు కూడా పర్సనల్ చార్జ్ చేయొచ్చు అక్కడ. సో ఇది అన్నట్టు ఇన్ఫర్మేషన్. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఇన్ఫర్మేషన్ మళ్ళీ అందరికీ షేర్ చేయండి. వితిన్ 2 days రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. లైక్ ఆగస్ట్ 5 ఆఫ్టర్నూన్ 3 PM అని మెన్షన్ చేసారు. ఓకేనా? పక్కా ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. డన్. ఆల్ ద బెస్ట్. అందరికీ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరికి. ఓకే, ఎగ్జామ్లో మంచిగా అటెంప్ట్ చేస్తే ఆబ్వియస్లీ మంచి ర్యాంక్ వస్తాయి, నో డౌట్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఉంటా మరి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోరి, హ్యాక్ చేసుకోరి, లైక్ చేసి మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. యాప్ అయితే పక్కా డౌన్లోడ్ చేసుకో. సిపిగెట్ గైడెన్స్ కోర్సులో కూడా జాయిన్గా. సో అక్కడ మనం మాట్లాడుకుందాం. యూ కెన్ టెక్స్ట్ మీ దేర్.